విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. సార్ ఇప్పుడు కొంచెం బల్క్ అమౌంట్ ఉంది. ఓన్ హౌస్ కొంటే బెటరా లేకుంటే రెంట్ హౌస్ లో ఉంటుకొని ఆ డబ్బుని చూసుకుంటూ ఉంటే బెటరా? డబ్బులు చూస్తుంటే చాలా బాగుంటుంది పప్పు గారు. డబ్బులు ఖర్చు పెట్టుకుని డబ్బులు మన ముందే కనబడుతుంది అనుకోండి, చాలా బాగుంటుంది. అదే కానీ ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో చూసుకుంటే సార్, ప్రతి ఒక్కరూ ఇల్లు కొనాలి అంటే మ్యారేజ్ అవ్వకముందే ఇల్లు కొనాలనుకుంటుంటారు. ఎందుకంటే లేకపోతే పిల్లనివ్వరు, అవును, ఓన్ హౌస్ లేకుంటే కష్టం. ఇవ్వరు. కానీ వాళ్ళ ఇక్కడ చూడలేనిది ఏంటంటే, ఆ ఇల్లు తీసుకున్నప్పుడు ఆ ఇంటి మీద లోన్ ఉందా, లోన్ క్లియర్ చేసారా లేదనేది ఎవరు చూడరు. అవును, జనరల్ గా ఇల్లు ఉంది, అంతే ఇల్లు. సంపాదిస్తున్నాడు, ఆ రెండు చూసి పిల్లల్ని ఇచ్చేస్తారు, పెళ్లి చేసుకుంటారు అనేది. దట్స్ ఫైన్, అది పర్సనల్ ఇష్యూ, దాంట్లో మనం వెళ్ళొద్దండి. కానీ ఇక్కడ మనం అనుకునేది ఏంటంటే, ఇల్లు ప్రతి ఒక్క కస్టమర్కి ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు ఫర్ సే ఎగ్జాంపుల్ మీరు ఏ ఊరు సార్ మీది? మాది వరంగల్. వరంగల్. మీ ఫ్యామిలీ అంతా వరంగల్ ఉంది, మీరు జాబ్ హైదరాబాద్ లో చేస్తున్నారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 2 లక్షలు జీతం వస్తుంది అనుకోండి ప్రతి నెల. మీరు ఇల్లు కొనుక్కుంటారా ఇక్కడ, లేకపోతే రెంట్ ఇంట్లో రెంట్లోనే ఉంటాయి ఇక్కడ. ఎందుకు రెంట్ ఉంటారు? ఓన్ కాదు కాబట్టి ఇక్కడ మన అని కొనుక్కోవచ్చు కదా. కొనుక్కోవాలి. 2 lakhs జీతం వస్తుంది, మీరు ఈఎంఐ కట్టుకుని ఈఎంఐ తోనే తీసుకోవచ్చు. కానీ ఇక్కడ హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కుంటారా మీరు? లేదు, ఎందుకు? మా ప్లేస్ ఇది కాదు కాబట్టి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క కస్టమర్ కి ఇల్లు కావాలి, కానీ ఎక్కడ కావాలి? ఓన్ మీ ఊర్లో కావాలి, నేటివ్ ప్లేస్ లో. మీ ఊర్లో కావాలి. మీలాగే కస్టమర్స్ చాలా మంది ఉంటారు. ఓకే. సో ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే, తెలంగాణ చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఫార్మాసిటికల్స్ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, బయట నుంచి వచ్చి పనిచేసే వాళ్ళు ఉంటారు. సో జనరల్ గా వాళ్ళు ఇక్కడ ఉండడానికి ఆలోచించరు, ఇక్కడ ఉండడానికి ఇంట్రెస్ట్, లాంగ్ టర్మ్ ఇక్కడ సెటిల్ అవ్వాలనే ఉద్దేశం ఉండదు వాళ్ళకి. అలా అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇల్లు కొనుక్కోరు, రెంటెడ్ ఇల్లే తీసుకుంటారు. సో ఎవరికైనా సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాల్సింది ఏంటంటే, ఎక్కడ సెటిల్ అవ్వాలి, ఫైనల్ గా ఎక్కడ సెటిల్ అవుతున్నాం అనేది డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసిన తర్వాత ఇల్లు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అన్నారు వరంగల్లో ఉంటారు, మీరు వరంగల్లో మీరు సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి ఇల్లు అక్కడే ప్లాన్ చేసుకోవాలి. సో ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆడ ఇల్లు కొనేసి లోన్స్ కట్టుకుంటారా? ఇప్పుడైతే ఉండట్లేదు మీరు, ఇప్పుడైతే మీరు ఉండరు. డౌన్ ద లైన్ మీరు 20 years 30 years రిటైర్మెంట్ టైంలో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నారు. సో పోనీ మీ సొంత వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తీసుకోవచ్చు. లేదంటే ఏం చేస్తారు, ప్లాట్ తీసుకోండి, ఒక ప్లాట్ కొనుక్కోండి, డబ్బులు ఉందంటే ఒక ప్లాట్ కొనుక్కోండి. ఆ ప్లాట్ దాంతోపాటు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీద డబ్బులు ఎప్పుడైతే కార్పొరేట్స్ క్రియేట్ అవుతుందో ఆ డబ్బులు తీసి ఆ ప్లాట్ లో ఇల్లు కట్టించుకోండి. మీకు ప్రాపర్టీ అనేది ఉంటుంది కదా, లోన్ కూడా తీసుకోవాల్సిన లేదు. ఆ ప్లాట్ ఎంత అయితే ఉందో అది మీరు ముందే ప్లాన్ చేసుకోండి. ఒక 5 years ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాట్ కొనుక్కోవచ్చు మీరు. లేదంటే ఇంకో విధం, 2 ప్లాట్లు కొనుక్కోండి. 2 ప్లాట్లు పక్కనే కొనుక్కోండి. ఒక ప్లాట్ లో కట్టించుకోవాలి, ఒక 10 years వదిలేయండి. ఇంకో ప్లాట్ వాల్యూ పెరుగుతుంది కదా, అది అమ్మేసి అది కట్టించుకోండి. 2 ways మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మన ఇన్కమ్ ని ఇన్వెస్ట్ చేయకుండా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. అంటే కొంత అమౌంట్ పెడతాము ప్లాట్ కొనడానికి అంతరికే, లేదంటే మనం మీ ఇన్కమ్ ని ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ అది కట్టించుకోవడం, అదొకటి. ఇక్కడ బెనిఫిట్స్ ఏంటి సార్, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీరు రెంటెడ్ ఇంట్లో ఉన్నారు. మీరు రెంటెడ్ హౌస్ లో ఉండేటప్పుడు మీకు బెనిఫిట్స్ ఏంటి? ఏదైనా మెయింటెనెన్స్ ఏదొచ్చినా మీరు ఓనర్ కి ఫోన్ చేసి చెప్తారు, అవునా కదా? మీరు చేసుకోరు, వాళ్ళు చేయాలి. ట్యాక్స్ మీరు కడతారా? కట్టరు, అది ఓనరే కట్టాలి కదా సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో పనిచేస్తున్నారు, ఇవాళ ఒక 1 లక్ష రూపాయల జీతం 2 లక్షల జీతం వస్తుంది అనుకోండి. రేపు మీకు బెంగళూరులో 5 లక్షల జీతం ఎవరో పిలుస్తారు, మీరు వెళ్తారా లేదా? వెళ్తాం. అదే సొంత ఇల్లు ఇక్కడ ఉంటే వెళ్ళలేము. ఎందుకు వెళ్ళారు? అరే ఇది సొంత ఇల్లు కదా, అక్కడ పోయి మళ్ళీ రెంట్ పేర్ చేసుకోవాలి అవసరమా అని అనుకుంటారు. అదొకటి. రెండోది ఏంటంటే, సొంత ఇల్లు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మీరు ఇల్లు ఖాళీగా వదలలేరు, రెంట్కి ఇవ్వాలి. రెంట్కి ఇచ్చేటప్పుడు వచ్చిన వాళ్ళు ఇల్లు బాగా చూసుకుంటారా, టెన్షన్. సో ఫస్ట్ డిసిషన్ ఏం తీసుకుంటారంటే, నాకు తక్కువ డబ్బులు వచ్చినా సరే మన ఇంట్లో సొంత ఇంట్లో ఇక్కడే బెటరు అనేది చూసుకుంటారు. సో ఇవన్నీ రీజన్స్ చూసుకుని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, వాళ్ళకి సొంత ఇల్లు కావాలా, ఇక్కడ కొనుక్కోవాలా, దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేస్తూ వెళ్ళాలి. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ఇప్పుడు ఈ చెప్పినప్పుడు ఏమర్థమైంది, మీలాంటి వాళ్ళకి హైదరాబాద్ లో రెంటెడ్ హౌస్ బెటర్. అంతే.
ఇప్పుడు నాలంటో నేనున్నాను అనుకోండి, నేను హైదరాబాద్లో సెటిల్ అయిపోవాలనుకున్నాను. నేను నాది ఆంధ్ర, వైజాగ్ నుంచి. నేను హైదరాబాద్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇక్కడే సెటిల్ అయిపోవాలని ఒక థాట్ ఉంది. ఓన్ హౌస్ కావాలి మీకు. సో నేను ఇక్కడ ప్లాన్ చేసుకోవాలి. సో నాకు ఆప్షన్ అక్కడ కూడా ఉంది. అదే. కానీ ఇప్పుడు తర్వాత 60 ఇయర్స్ తర్వాత మన మనసు అదే మారిపోద్దేమో వైజాగ్ వెళ్ళిపోవాలని. సో అప్పుడు డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ప్లాన్ చేసుకోవచ్చు. అవును, లేకుంటే డబ్బులు లేకపోతేనే అవును. నేను డబ్బులు ఎవరికైతే మనం ఒక్క హౌస్ అఫోర్డ్ చేయగలిసే వాళ్ళకి ఇది use అవుతుంది. డిస్కషన్. అదే సో 2 చేసే వాళ్ళకి డబ్బులు ఉంటే కొనుక్కోవచ్చు. అదే అది ఎలా కొనుక్కోవాలనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. అది ఈ లోన్ తీసుకుని కట్టుకోవాలా, లేకపోతే ఎస్ఐపి వేసుకుని మ్యూచువల్ ఫండ్ కార్పస్ క్రియేట్ చేసుకుని కట్టించుకోవాలా అనేది కస్టమర్ చాయిస్. ఓకే. సో బేసికల్గా రెంటెడ్ హౌస్ బెటర్. ఎందుకంటే వాళ్ళ ఒకవేళ ఇంకో ఊరు నుంచి ఇక్కడ వచ్చి పనిచేసే వాళ్ళు ఇంకెక్కడైనా ఆపర్చునిటీ వచ్చేటప్పుడు వాళ్ళకి ఈ అబ్స్ట్రక్షన్స్ ఉండవు. ఫ్రీ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఇక్కడికి కట్టేది రెంటే, అక్కడికి వెళ్ళేది కట్టేది రెంటే. అవును, కానీ మీకు హైక్ వస్తుంది. ఇప్పుడు 2 లక్షలు వచ్చేది అక్కడ 5 లక్షలు వస్తుందంటే ఈజీగా ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది. మోర్ దెన్ 100% హైక్ వస్తుంది. ఆ. సో మీకు ఖర్చులు చూసుకున్నా ఎక్కడో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉండొచ్చు ఒక సిటీ టు సిటీ. బట్ ఎక్కడ ఎలా చేసుకోవాలి ప్లాన్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అనేది ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే. సో ఒక పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళకి సొంత ఇల్లు బెటరా, రెంట్ హౌస్. రెంటల్ హౌస్ బెటరా అని. ఓకే, నిజమే సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Okay.